ఇక తుంగతుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండ జిల్లాలో ఒకే కలుపు మొక్క ఉందని దాన్ని పీకి పారేయాల్సిందేనని జగదీష్ రెడ్డిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీనిపై జగదీష్ రెడ్డి స్పందించారు. ఇప్పుడు జిల్లాలో ఒక్కడినే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకుడు ఒక్కరిని కూడా అసెంబ్లీకి రానివ్వనంటూ హాట్ కామెంట్స్ చేశారు జగదీష్ రెడ్డి. కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తెస్తాడంట. 10 ఏళ్ళు మన గడ్డి వీకినవా, ఫామ్ హౌస్లో దొర దగ్గర గాడిద పనిచేసినవా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళన్నా ఒక్కరోజన్నా ఆలోచన చేసినవా? తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరికి ఎట్లా వార్తలు పెట్టాలో తెలుసు ప్రజలకి. నువ్వు మాట్లాడినవే నిన్న ఎవరో రాసిస్తే మా రావినారాయణ రెడ్డి, మా బిఎన్ రెడ్డి, మన స్వరాజ్యం, మా ధర్మభిక్షం, మా ఉప్పల మనసూరు పోరాటం చేసిందే మీ మీద. మీరు మాట్లాడితే వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. ఈ దుర్మార్గపు జమీందారీ వ్యవస్థ మీదనే వాళ్ళ పోరాటాలు, వాళ్ళ వారసులుగా వచ్చిన వాళ్ళం మేము. ఇవాళ ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళ వారసుడిగా కొట్లాడుతున్నాను నేను. అక్కడ మట్టి కనిపించిన మీ అందరిని ఒకసారి మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ ఈసారికి ఒక్కడు రాడు, గుర్తుపెట్టుకో. ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ మళ్ళీ శాసనసభకి రాకుండా.